ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన డిప్యూటీ సీఎం గారికి, అలాగే మంత్రివర్యులు కృష్ణారావు గారికి, మెగాస్టార్ చిరంజీవి గారికి అండ్ అతిథులకి, సినిమా ఫెటర్నిటీ అండ్ పొలిటికల్ సైడ్ నుంచి వచ్చిన వారందరికీ, ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. టక్ఫా లాస్ట్ ఇయర్ చేసుకున్నలాగే ఈ సంవత్సరం కూడా ఈ తెలంగాణ గద్దార్ ఫిలిం అవార్డ్స్ ఈవెంట్ని అద్భుతంగా చేయాలని సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగే మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఎఫ్డీసీ చైర్మన్ నాకు అండ్ ఎండి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వారికి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతంగా చేశారని అందరూ వచ్చి విచ్చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్యలో వారధిలాగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి గారు నన్ను ఎఫ్డీసీ చైర్మన్గా చేయడం. సో ఈ సెకండ్ ఇయర్ ఈ అవార్డు ఈవెంట్ మళ్ళీ మా చేతుల మీద జరగడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ సెకండ్ ఇయర్ అవార్డు గ్రహీతలందరికీ ఎఫ్డీసీ తరఫున ధన్యవాదాలు చెప్తూ, ఆల్ జ్యూరీ మెంబర్స్ చాలా కష్టపడి హానెస్ట్ అవార్డ్స్ ఇవ్వడం చాలా సంతోషాన్ని కలిగించిందని ఇటు ప్రభుత్వం నుంచి, అటు ఫిలిం ఇండస్ట్రీ నుంచి, ఇటు మీడియా నుంచి అభినందనలు రావడానికి కారణమైన ఆల్ జ్యూరీ మెంబర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు ఫిలిం ఇండస్ట్రీని, హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ హబ్గా చూడాలనేది వారి ఆకాంక్ష, తెలంగాణ ప్రభుత్వాన్ని. సో ఎఫ్డీసీ ఆ సైడ్గా అడుగులు వేస్తూ ముందుకెళ్తుంది. సో థ్యాంక్ యూ. ఈ ఈవెంట్ని ఇంత సక్సెస్ చేయడానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ దిల్రాజు గారు. దిల్రాజు గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ఇవాల్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. అలాగే మన తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి ప్రియాంక గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే పద్మ విభూషణుడు, మనందరికీ చాలా అత్యంత ప్రియతముడు, మన మెగాస్టార్ చిరంజీవి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. ఇవాళ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి వారిని కూడా వచ్చి పాల్పంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే గౌరవనీయ సినిమాటోగ్రఫీ మినిస్టర్ గౌరవనీయ టూరిజం మినిస్టర్ శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానించేస్తున్నాము. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ క్రితం సంవత్సరం నుంచి అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం కూడా 2025 సంవత్సరానికి గాను వచ్చినటువంటి చిత్రాలు, సాంకేతిక నిపుణులు, నటీనటులు అందరినీ గౌరవిస్తూ ఈ అవార్డ్స్ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఈ ఉగాది పర్వదినాన్న జరుపుకోవటం విశేషం.